అనంతపురం గంగమ్మ జాతర అన్నమయ్య జిల్లా ఈ నెల ఫిబ్రవరి 18, 19 అమ్మవారి అలంకరణ తోటి మొదలయ్యి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కుర్నుతుల గంగమ్మ అని, గొల్లపల్లి గంగమ్మ అని ఇద్దరు అమ్మవార్లు కొలువు తీరి జాతర అత్యంత సంబరంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు భక్తులకు సేవ ఆడిపోతావు కదా క్యూ లైన్ ముందు పోతావు కదా నిరంతరాయంగా క్యూ లైన్లో ఈ జాతర ఎక్కడెక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వివిధ కొన్ని లక్షల మంది భక్తులు ఈ జాతర కోసం రావడం జరుగుతుంది. చాందిని పండుగ కోడి చెల్లించడం కోసం రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విశ్వ హిందూ పరిషత్ ప్రజలందరూ తరఫున సేవ చేయడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే హిందూ బంధువులకి సేవ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ ప్రజలు సిద్ధంగా ఉంటుంది చెప్తాము. సేవ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఏ సమయంలో ఏ సమయం చేయాలని చెప్పి చర్చించుకొని సేవ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి చేపించి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు ఎటువంటి ఆటంకం రాకుండా వారిని ఎవరు లేరు రావణ ఫీల్డ్లో ఇస్తున్న భక్తులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు గత 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ప్రజల ఆధ్వర్యంలో సేవ చేయడం. ఎటువంటి ఆటంకాలు కలగకుండా భక్తి క్యూ లైన్ ఇబ్బంది పడకుండా వారికి సేవ చేయడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, క్యూ లైన్ ఇంకా ఆగిపోకుండా సమస్యలు రాకుండా చూసుకోవడం, అమ్మవారి దర్శనంలో అయిన తర్వాత అక్కడ ఎక్కువ క్రౌడ్లు జరగకుండా జాగ్రత్తగా ఎంతోమంది చాలా సంతోషంగా చెప్తారు. మీరు వెళ్ళడం వల్ల దర్శనం చాలా త్వరగా ఉంటుంది, ఇబ్బంది ఇక్కడ సేవ చేసిన ప్రతి హిందూ బంధువు, విశ్వ హిందూ పరిషత్ బంధువుకి చైర్మన్ గారి చేత చిన్నపాటి సన్మానం చేయించడం జరిగింది. దీంతో అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా కొద్దిగా సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఇలాగే ప్రతి సంవత్సరము సేవలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అమ్మవారి దర్శనంతో పాటు సేవలో పాల్గొనడం మన అదృష్టంగా భావిద్దాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతో దిగ్విజయంగా ఇబ్బంది లేకుండా భక్తులకి సేవ చేద్దాము. మనకి ఇది అమ్మవారి ఇచ్చిన అదృష్టంగా భావిద్దాము. జై గంగమ్మ తల్లి, జై జై గంగమ్మ తల్లి, జై శ్రీరామ్. లోకల్లో ఉన్న వాళ్ళే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా సేవ చేయడం జరిగింది. జై గంగమ్మ తల్లి, జై శ్రీరామ్.